మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ జనజాతర భారీ బహిరంగ సభలో గర్జించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి కష్టమైన ఎన్నికల్లో అసలు గెలవదని ఎంతో చెప్పినా ప్రజలంతా కలిసి అందరి అంచనాలను తలకిందులు చేసి తనను గెలిపించిన నారాయణఖేడ్ ప్రజలకు శిరస్సు వంచి వందనాలు తెలియజేశారు. ప్రతిపక్షానికి చెందిన ఒక ఎమ్మెల్యే రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అంటున్నాడని, అతనిని రెడీగా ఉండమని, ఈ ఆగస్టు 15న ముఖ్యమంత్రి రుణమాఫీ చేయబోతున్నారని, నువ్వు అన్న మాట మీద ఉంటావని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సురేష్ షెట్కర్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సలహాదారులు షబీర్ అలీ, ఎల్లారెడ్డి, మసూదన్, మోహన్, జుకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, ఏఐసిసి అధ్యక్షుడు రోహిత్, డిసిసి ప్రధాన కార్యదర్శి పటోల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రజాకర్ల కర్కశత్వానికి అడ్డంగా నిలబడి వాళ్ళ తాత కొట్లాడిండు, వాళ్ళ నాయన మంత్రిగా పనిచేసిండు. ఇవాళ 3వ తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ షెట్కర్ గారు పనిచేసిండు. ఎక్కడైనా ఎవరైనా షెట్కర్ గారి మీద ఒక్క పైసా ఆరోపణ ఉన్నదా మీరు ఆలోచన చేయండి. మరి ఏమన్నా ఇదే కాదు, మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోనియమ్మ మల్లికార్జున ఖర్గే గారు సురేష్ షెట్కర్ గారికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. భీమామని చేతిలో పెట్టినాం. నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిండు, అన్న నాకంటే సంజీవ రెడ్డి అయితే బాగుంటుంది, గెలుస్తాడు, నేను అండగా నిలబడతా, నా భీమాం సంజీవ రెడ్డికి నేను అండగా నిలబడతా అని ఇచ్చింది. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని, ఎవరైనా ఊర్లో వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీడీసీ అయినా, జడ్పీడీసీ అయినా వచ్చిన అవకాశం వదులుకునే ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారా? కానీ మన సోదరుడు సురేష్ షెట్కర్ ఎమ్మెల్యే భీమంను మిత్రుడు సంజీవ రెడ్డికి ఇచ్చాడు. త్యాగం అంటే ఇది, మిత్రధర్మం అంటే ఇది, పార్టీకి లాయల్టీ అంటే సురేష్ షెట్కర్. పార్టీ రావాలి, నారాయణఖేడ్లో కాంగ్రెస్ గెలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి అని తనకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా సంజీవ రెడ్డి గారికి ఇచ్చారు. మరి ఇప్పుడు చెప్పుకుంటే మిత్రులారా, నిజాయితీకి మారిపోయారు, నీతికి మారిపోయారు. మీ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడేవాడు, వచ్చిన పదవిని మిత్రుల కోసం త్యాగం చేసినవాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీ జైరాబాద్ ఎంపీగా నిలబెట్టిండ్రు. ఇవాళ మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఈ రోజు సురేష్ షెట్కర్ హైదరాబాద్ లో 1,00,000 మెజార్టీతో గెలవకపోతే ఈ సమాజంలో మంచి చచ్చిపోతుంది, మంచికి విలువ ఉండదు, మంచి బతకాలి, మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే సురేష్ షెట్కర్ ని 1,00,000 ఓట్లతో గెలిపించండి. సంజీవ రెడ్డి గారు అడిగిందే కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.